హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్కే ఫ్యాక్ట్స్ తెలుగు. ఈ వీడియోలో బీటీఎస్ అండ్ బ్లాక్ పింక్ వారికి సంబంధించిన కొన్ని ర్యాండమ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. గైస్, మన ఛానల్ 13K సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీని కంప్లీట్ చేసుకుంది. సో థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ యువర్ లవబుల్ సపోర్ట్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. బీటీఎస్లో జంకుక్ తన టాటూస్కి ఎంతో ఫేమస్. జంకుక్ బాడీ పైన ఎన్నో టాటూస్ ఉన్నాయి. మన ఆర్మీస్ ఎల్లప్పుడూ బీటీఎస్ వారి మిస్టీరియస్ థింగ్స్, వారి మిస్టరీస్ను సాల్వ్ చేస్తుంటారు. బీటీఎస్లో మెయిన్గా టాటూస్ విషయంలో జంకుక్ అండ్ జిమిన్ ఎంతో ఫేమస్. వీరిద్దరి అన్ని టాటూస్ను డీటెయిల్గా ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఎవరైనా ఆ వీడియోని చూడకపోతే ఆ వీడియోని ఒకసారి చెక్ చేయండి. యాక్చువల్గా బీటీఎస్ మెంబర్స్ ఎప్పుడు వారి టాటూస్ గురించి ఆర్మీతో అంత డీటెయిల్గా మాట్లాడారు. సో ఆర్మీ ఎప్పుడు క్యూరియాసిటీతో బీటీఎస్ మెంబర్స్ వారి న్యూ టాటూస్ను గుర్తిస్తుంటారు. అదేవిధంగా రీసెంట్గా ఆర్మీస్ జంకుక్ యొక్క కొన్ని కొత్త టాటూస్ను నోటీస్ చేశారు. రీసెంట్గా ఇంచియాన్ ఎయిర్పోర్ట్లో జంకుక్ న్యూ టాటూస్ను కొంతమంది ఆర్మీస్ గుర్తించారు. వైట్ హౌస్కు వెళ్లే ముందు జరిగిన ఈ ఇన్సిడెంట్లో ఆర్మీస్ వారి అబ్జర్వేషన్ ఎంత కీన్ అబ్జర్వేషనో ఇంకోసారి ప్రూవ్ చేశారు. ఎయిర్పోర్ట్ దగ్గర జంకుక్ తన హ్యాండ్స్ను వేవ్ చేస్తున్న సమయంలో ఒక కొత్త టాటూను గమనించారు. అయినప్పటికీ పిక్చర్స్ కొంచెం బ్లర్గా ఉండడం వలన ఆ టాటూ ఏమై ఉంటుందో ఆర్మీస్ ఎగ్జాక్ట్గా దాన్ని ప్రెడిక్ట్ చేయలేకపోతున్నారు. ఈ న్యూ టాటూస్ జంకుక్ రిస్ట్ పార్ట్లో ఆర్మీస్ అబ్జర్వ్ చేశారు. జంకుక్ ప్రీవియస్ ఇయర్ పిక్స్ను కంపేర్ చేసుకుని ఆర్మీస్ న్యూ టాటూను గుర్తించారు. మీరు కూడా అబ్జర్వ్ చేయవచ్చు. ఈ టూ పిక్స్ను కంపేర్ చేస్తే మీరు ఇక్కడ ఒక చిన్న అడిషనల్ టాటూను అబ్జర్వ్ చేయవచ్చు. న్యూ టాటూ అయితే జంకుక్ హ్యాండ్ పైన ఖచ్చితంగా ఉంది. బట్ ఆ టాటూ ఏంటో ఇంకా ఎవరికి క్లారిటీ లేదు. సో వెయిట్ చేసి చూద్దాం తను ఎప్పుడు తన టాటూను రివీల్ చేస్తాడు. బ్లాక్ పింక్ వారు వరల్డ్లోనే ఫేమస్ గర్ల్ గ్రూప్ అని మనకు తెలుసు. 2016లో డెబ్యూ చేసినప్పటి నుండి ఎన్నో మంచి సాంగ్స్ను రిలీజ్ చేశారు. బట్ లాస్ట్ 2 years నుండి బ్లాక్ పింక్ వారు ఎలాంటి సాంగ్ను రిలీజ్ చేయలేదు. లాస్ట్ లవ్ సిక్ గర్ల్ సాంగ్ను రిలీజ్ చేసిన తర్వాత బ్లాక్ పింక్ మెంబర్స్ వారి సోలో సాంగ్స్ను రిలీజ్ చేశారు, ఎక్సెప్ట్ జీసో. ఈ 2 years టైం పీరియడ్లో బ్లాక్ పింక్ వారు ఎన్నో రికార్డ్స్ను సాధించారు. బ్లాక్ పింక్ వారి కంబ్యాక్ కోసం ఎందరో బ్లింక్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. రీసెంట్గా బ్లాక్ పింక్ వారు క్వీన్ ఎలిజబెత్ II ప్లాటినం జూబ్లీకి అటెండ్ అయిన విషయం తెలిసింది. ఈ టైంలో వైజీ వారు ఎందుకు బ్లాక్ పింక్ వారి కంబ్యాక్ను అంత కాన్ఫిడెన్షియల్గా ఉంచుతున్నారో బ్లింక్స్కి ఏం అర్థం కావడం లేదు. బ్లాక్ పింక్ వారి 2 years టైం గ్యాప్ను చూసి కొంతమంది బ్లింక్స్ కంగారు పడుతున్నారు. నెక్స్ట్ ఇయర్ 2023లో వైజీ వారితో బ్లాక్ పింక్ వారి 7 years కాంట్రాక్ట్ ఎండ్ అయిపోతుంది. అప్పుడు బ్లాక్ పింక్ వారు డిస్బాండ్ అయిపోతారా? లవ్ సిక్ గర్ల్సే బ్లాక్ పింక్ వారి లాస్ట్ సాంగ్ అవుతుందా అని కొంతమంది రీసెంట్గా కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. బట్ గైస్, అలా ఏం జరగదు. బ్లాక్ పింక్ వారు 2023లో డిస్బాండ్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ. అండ్ లవ్ సిక్ గర్ల్స్ బ్లాక్ పింక్ వారి లాస్ట్ సాంగ్ అవ్వదు. నాకు తెలిసి ఈ ఇయర్ బ్లాక్ పింక్ వారు ఖచ్చితంగా కంబ్యాక్ చేసే ఛాన్స్ ఉంది. సో వారి కంబ్యాక్లో ఖచ్చితంగా ఒక న్యూ సాంగ్ ఉంటుంది. అండ్ 2023లో డిస్బాండ్ అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి బ్లాక్ పింక్ వారు వైజీ ఎంటర్టైన్మెంట్ వారితో ఉన్న కాంట్రాక్ట్ను కొన్ని ఇయర్స్ ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం ఉంది. బ్లాక్ పింక్ గ్రూప్ 2 years నుండి ఇంత ఇన్యాక్టివ్గా ఉన్న వారికి ఒక న్యూ రికార్డ్ లభించింది. బ్లాక్ పింక్ స్పాటిఫైలో 30 million+ ఫాలోవర్స్ ఉన్నారు. స్పాటిఫైలో మోస్ట్ ఫాలోవర్డ్ 363rd గ్రూప్గా బ్లాక్ పింక్ వారు నిలిచారు. అండ్ యావరేజ్గా స్పాటిఫైలో బ్లాక్ పింక్ దాదాపు 13 million+ యాక్టివ్ లిజనర్స్ ఉన్నారు. ఇక స్పాటిఫైతో పాటు మిగతా అన్ని మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ను కలుపుకుంటే బ్లాక్ పింక్ అన్ని మ్యూజిక్ ప్లాట్ఫామ్స్లో దాదాపు 7 billion+ మ్యూజిక్ స్ట్రీమ్స్ లభించాయి. 7 billion మ్యూజిక్ స్ట్రీమ్స్ అంటే చాలా ఎక్కువ. ఈ రికార్డ్తో బ్లాక్ పింక్ వారు కేపాప్ హిస్టరీలోనే 7 billion+ స్ట్రీమ్స్ను క్రాస్ చేసిన ఫస్ట్ కేపాప్ గర్ల్ గ్రూప్గా నిలిచారు. ఈ రికార్డ్ చాలా తక్కువ టైంలో, అంటే లెస్ దెన్ 7 yearsలోనే 7 billion+ మ్యూజిక్ స్ట్రీమ్స్ను సాధించిన ఫస్ట్ గర్ల్ గ్రూప్గా బ్లాక్ పింక్ నిలిచారు. ఇంకా స్పాటిఫైలో బ్లాక్ పింక్ వారి 13 సాంగ్స్కు 200 million+ స్ట్రీమ్స్ ఉన్నాయి. సో ఎన్నో రికార్డ్స్ను బ్రేక్ చేసిన బ్లాక్ పింక్ వారు మరికొన్ని రికార్డ్స్ను బ్రేక్ చేశారు. అండ్ గైస్, మీరు మాత్రం బ్లాక్ పింక్ డిస్బాండ్ అండ్ వారి కంబ్యాక్ సాంగ్ గురించి అంత వరీ అవ్వకండి. బ్లాక్ పింక్ వారి రిటర్న్ ఖచ్చితంగా ఉంటుంది. వారి న్యూ సాంగ్ను ఈ ఇయరే రిలీజ్ చేసే అవకాశం ఉంది. అండ్ 2023లో బ్లాక్ పింక్ వారి డిస్బాండ్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ. సో బ్లాక్ పింక్ వారి కంబ్యాక్ కోసం ఈగర్గా వెయిట్ చేద్దాం. బీటీఎస్ వారు ఎయిర్పోర్ట్కో లేదా ఇంకెక్కడికైనా వెళ్ళేటప్పుడు వారి క్లోతింగ్ స్టైల్ అండ్ విజువల్స్ను ఆర్మీస్ గమనిస్తారు. వీటితో పాటు ఆర్మీ నోటీస్ చేసే ఇంకొన్ని థింగ్స్ ఏంటంటే బీటీఎస్ వారు క్యారీ చేసే బ్యాగ్స్. మనకు నార్మల్గా కనిపించే ఈ బ్యాగ్స్ నిజానికి చాలా ఎక్స్పెన్సివ్. రీసెంట్గానే మన బీటీఎస్ వారు అమెరికన్ ప్రెసిడెంట్ అయిన జో బైడెన్ను కలిశారు. సో ఎయిర్పోర్ట్ దగ్గర బీటీఎస్ మెంబర్స్ కొంతమంది ఎక్స్పెన్సివ్ బ్యాగ్స్ను క్యారీ చేశారు. ఇంచియాన్ ఎయిర్పోర్ట్ వద్ద బీటీఎస్ వారు వచ్చినప్పుడు చాలామంది వారి ఫొటోస్ను క్యాప్చర్ చేశారు. అలా ఆ ఫొటోస్ను గమనించగా మన వి అండ్ షూగా క్యారీ చేసిన ఎక్స్పెన్సివ్ బ్యాగ్స్ గురించి తెలిసింది. ఎయిర్పోర్ట్లో కేవలం షూగా బ్యాగ్ మాత్రమే కాదు, తన లాంగ్ హెయిర్ అండ్ విజువల్స్ ఎంతోమందిని అట్రాక్ట్ చేశాయి. దానిలో భాగంగానే కొంతమంది పెద్ద బ్యాగ్ను కూడా అబ్జర్వ్ చేశారు. ఆ బ్యాగ్ ఏంటంటే హెర్మస్ HAC బిర్కిన్ 50 వాయిజర్ బ్లాక్ టోగో లెదర్ పెల్లాడియం హార్డ్వేర్. ఈ బ్యాగ్ నిజంగానే చాలా కాస్ట్లీ బ్యాగ్. చూడ్డానికి నార్మల్గా కనిపించినప్పటికీ కాస్ట్ ఎక్కువ ఉండడం వలన ఈ బ్యాగ్ను ఈజీగా నోటీస్ చేయొచ్చు. ఇంతకీ ఈ బ్యాగ్ కాస్ట్ ఎంతంటే $39,000. అదే మన ఇండియన్ రూపీస్లో అయితే 30,25,834 రూపాయలు.
ఓన్లీ ఒక బ్యాగ్ మాత్రమే దాదాపు 30 లక్షలు అంటే అర్థం చేసుకోండి బీటీఎస్ వారు ఎంత ఎక్స్పెన్సివ్ థింగ్స్ను క్యారీ చేస్తారు. కేవలం షూగా క్యారీ చేసిన బ్యాగ్ మాత్రమే కాదు, వీ దగ్గర ఉన్న బ్యాగ్ కూడా చాలా ఎక్స్పెన్సివ్. మీకు షూగా దగ్గర ఉన్న బ్యాగ్ కాస్ట్లీ అనిపిస్తే వీ క్యారీ చేసే బ్యాగ్ కాస్ట్ తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మన బేబీ టైగర్ క్యారీ చేసింది డెల్వో బ్రిలియంట్ బ్యాగ్. ఈ బ్యాగ్స్ కూడా చాలా కాస్ట్లీ బ్యాగ్స్. వీ దగ్గర ఉన్న బ్యాగ్ కాస్ట్ ఆల్మోస్ట్ $50,000. అదే మన ఇండియన్ రూపీస్లో అయితే 38,74,566 రూపాయలు. ఈ కాస్ట్తో మనం ఒక మంచి ఇంటినే కొనేయవచ్చు. లగ్జరీ ఐటమ్స్ క్యారీ చేయాలంటే అవి మన దగ్గరికి అంత ఈజీగా రావు. మనమైనా ఈ కాస్ట్ చాలా ఎక్కువ అనుకుంటున్నాం. బీటీఎస్ వారికి కావాలంటే ఈ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ వారు వీటిని ఫ్రీగానే ఇచ్చేస్తారు. బీటీఎస్ వారి పాపులారిటీ గురించి తెలిసిందే కదా. వారు ఏదైనా థింగ్స్ కొంటే వాటిని ఆర్మీస్ కూడా కొనాలనుకుంటారు. సో ఆ థింగ్స్ చాలా తొందరగా అమ్ముడిపోతాయి. నాకు తెలిసి ఈ 2 బ్యాగ్స్ను కూడా చాలామంది ఆర్మీస్ ఇప్పటి వరకు కొనేసి ఉంటారు. బట్ మన సిచ్యువేషన్ మాత్రం వేరు. అంత కాస్ట్ పెట్టి మనం బ్యాగ్స్ను కొనలేం. కొన్న వాటి గురించి వేరే వారికి మనం చెప్తే కానీ తెలియదు. సో బీటీఎస్ వారు క్యారీ చేస్తున్న ప్రతి వస్తువును మనం కూడా క్యారీ చేయాలన్న రూల్ లేదు. వీళ్ళుంటే వాటి గురించి ఒకసారి తెలుసుకోండి. బ్లాక్ పింక్లో ఆల్మోస్ట్ ఎవ్రీ సింగిల్ మెంబర్కు కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అర్థమవుతుంది. జిస్సో తప్ప మిగతా మెంబర్స్ అందరూ ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడగలరు. ఇప్పుడు జిస్సో కూడా ఇంగ్లీష్లో బాగా మాట్లాడుతుంది. జెన్నీ, రోసీ, లీసాలో జెన్నీ అండ్ రోసీ న్యూజిలాండ్లో ఉన్నారు కాబట్టి వారు ఇంగ్లీష్లో బాగా మాట్లాడడం నేర్చుకున్నారు. బట్ మన బేబీ లీసా ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడడం ఎలా నేర్చుకుంది. అందులోనూ తన హోమ్ నేషన్ అయిన థాయిలాండ్లో అండ్ తన టీనేజ్ అంతా స్పెండ్ చేసిన సౌత్ కొరియాలో ఇంగ్లీష్ ప్రైమరీ లాంగ్వేజ్ కాదు. ఎక్కువ మంది ఇంగ్లీష్లో కూడా మాట్లాడరు. లీసా తను ఇంగ్లీష్ ఎలా నేర్చుకుందో తనకై తానే చెప్పింది. లీసా చిన్నప్పుడే వైజీ వారి ఆడిషన్లో సెలెక్ట్ అయ్యి సౌత్ కొరియాకు వెళ్ళిపోయింది. అంత చిన్న ఏజ్ అంటే మోస్ట్ ప్రాబబ్లీ తనకు తన మదర్ టంగ్ తప్ప ఇంకేం లాంగ్వేజ్ ఫ్లూయెంట్గా తెలిసుండదు. వైజీ ఎంటర్టైన్మెంట్లోని ఒక టీచర్ లీసాకు కొరియన్ లాంగ్వేజ్ నేర్పించింది. ఆమె లీసాను కొరియన్ లాంగ్వేజ్లో తప్ప ఇంకేం లాంగ్వేజ్లో మాట్లాడొద్దని చెప్పేది. లీసాకు కొరియన్ లాంగ్వేజ్ రాకపోయినా తను ఎలాగోలాగా సర్వే అయ్యింది. టీచర్ చెప్పే మాటలు అర్థం చేసుకోవడానికి తొందరగా కొరియన్ లాంగ్వేజ్ను నేర్చుకుంది. ఒక విధంగా చెప్పాలంటే లీసా తొందరగా కొరియన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి వైజీలోని టీచరే కారణమట. మరి అంత స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు లీసా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎలా నేర్చుకోగలిగింది? ఈ క్వశ్చన్కు ఆన్సర్ స్వయంగా మన లీసాని అమెరికన్ మ్యాగజైన్ అయిన రోలింగ్ స్టోన్ వారితో జరిగిన ఇంటర్వ్యూలో చెప్పింది. లీసాని ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎలా నేర్చుకున్నారని అడగగా లీసా ఈ విధంగా ఆన్సర్ చెప్పింది. నేను థాయిలాండ్లో ఉన్నప్పుడు ఒక బైలింగ్వల్ స్కూల్కి వెళ్ళేదాన్ని. బైలింగ్వల్ అంటే అక్కడ మాకు ఒక ఇంగ్లీష్ ప్రోగ్రామ్ ఉండేది. ఆ ప్రోగ్రాంలో భాగంగా మేము చదివే ప్రతి సబ్జెక్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉండేది. ఆ తర్వాత నేను సౌత్ కొరియాకు వెళ్ళిపోయాను. బట్ నేను ఇంగ్లీష్లో అంత ఫ్లూయెంట్గా మాట్లాడేదాన్ని కాదు. కొంచెం థాయ్ యాక్సెంట్లో మాట్లాడేదానిని. సో నా చుట్టుపక్కల ఉండేవాళ్ళు దాన్ని నోటీస్ చేసేవారు. లీసా చిన్నప్పుడే ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి తెలుసుకుంది. లైక్ ఇంగ్లీష్లో మాట్లాడడం, చదవడం వంటి వాటి గురించి. బట్ తన యాక్సెంట్ ప్రాబ్లం వలన అంత ఎక్కువగా ఇంగ్లీష్లో మాట్లాడేది కాదు. ఆ తర్వాత ఇంగ్లీష్ యాక్సెంట్ని ఇంప్రూవ్ చేసుకుంది. తన తోటి బ్యాండ్ మెంబర్స్ అయిన జెన్నీ అండ్ రోసీ కూడా లీసాకు ఇంగ్లీష్ నేర్పించుంటారు. ఇప్పుడు లీసా ఇంగ్లీష్ చాలా చక్కగా మాట్లాడుతుంది. లీసాకు కొరియన్, థాయ్, జపనీస్, ఇంగ్లీష్ లాంగ్వేజెస్ బాగా తెలుసు. ఈ లాంగ్వేజెస్లో ఫ్లూయెంట్గా మాట్లాడగలదు కూడా. అందులోనూ కొత్త లాంగ్వేజెస్ను నేర్చుకోవడం వలన మనకు ఆ కంట్రీ కల్చర్ గురించి తెలుస్తుంది. కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ ఉండవు. లీసా తక్కువ ఏజ్లోని 4 లాంగ్వేజెస్ను నేర్చుకుందంటే నిజంగా చాలా గ్రేట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దీంతో మన తెలుగు వారు కూడా బీటీఎస్ అండ్ కేపాప్ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.